గుడ్ మార్నింగ్ అందరికీ. కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. చిన్ని కాకరకాయలు ఉంటాయి కదా, ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా చిన్న చిన్నవి కాబట్టి ఇలా 4 ముక్కల కింద కట్ చేసేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు నేను పెరుగు మీద మీగడ వేస్తాను, చేతి రాకోకుండా అందరూ తినాలి కదా. సో పెరుగు కుక్కర్ పెట్టేసుకుని ఒక విజిల్ వస్తే చాలు. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి, తర్వాత ఒక్క విజిల్ చాలు. ఓకే ఓకే ఇందాక కాకరకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, జస్ట్ ఇదిగోండి ఇలా అవుతాయి, అంటే ఇదిగోండి ఇలా అవుతాయి. జస్ట్ ఇలా వాటర్ పిండితే వచ్చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, ఉప్పు, తగినంత కారం, పసుపు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు. నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వాడతాను, బట్ ఇదేంటంటే పుట్నాలు ఉంటాయి కదా, ఆ పుట్నాలు మిక్సీలో వేసి. సో ఇప్పుడు ఆల్రెడీ గిన్నె పెట్టేసి ఉంచాను, కానీ దాంట్లో కాస్త ఆయిల్ కొంచెం పడుతుందండి, జాగ్రత్త, మీకు తగ్గి చూసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అని వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఎగుతుంది. అప్పుడు ఎగిందన్నప్పుడు కొంచెం పసుపు, జస్ట్ లైట్ రెడ్డిష్ వస్తుంది. చూసారు కదా, లైట్ ఎర్ర రంగు రావాలి. ఆయిల్ కొంచెం పడుతుంది, కొంచెం జాగ్రత్త. మధ్యలో ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడాలి, ఇలా ఎగిలేయాలి లేదనేది. ఒకసారి రివర్స్ చేయాలి కదా, రివర్స్ చేయాలి. ఓకే ఇదిగోండి కాకరకాయ. ఒక 2 మినిట్స్ అయిపోతుంది. ఇట్లా ఎగుతున్నాక కొంచెం కరివేపాకు చెప్పుకోండి, బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. ఆల్రెడీ ఇది ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ లైట్గా చూసుకోవాలి. సో 1 స్పూన్ కారం. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.